వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ఏపీ బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. బడ్జెట్కి సంబంధించిన అంశాలు సిలబస్లో పొందుపరిచిన నుంచి తరచుగా పదే బడ్జెట్ పదజాలం పైన, బడ్జెట్కి సంబంధించిన అంశాలపైన, ఆర్థిక సంవత్సర బడ్జెట్లు అనగా ఏ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంవత్సర బడ్జెట్ పైన తరచుగా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి మనం ఏపీ బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ఏపీ బడ్జెట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో 2025 ఫిబ్రవరి 28 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక మంత్రి అయిన పయ్యవుల కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ఎంత? 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు అంటున్నాం కదా. ఈ బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ వసూలు ఏ విధంగా ఉన్నాయి, మూలధన వసూలు ఏ విధంగా ఉన్నాయి, రెవెన్యూ వ్యయం ఏ విధంగా ఉంది, మూలధన వ్యయం ఏ విధంగా ఉంది, వీటికి సంబంధించిన అంశాల గురించి ఒకసారి చూద్దాం. అంటే రెవెన్యూ వసూలు ఎంత అయినాయి, మూలధన వసూలు ఎంత అయినాయి అని చెప్పి క్వశ్చన్ రాదు. కాకపోతే మనకి రెవెన్యూ డెఫిసిట్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం బడ్జెట్ క్లాస్లో భాగంగా. ఈ రెవెన్యూ డెఫిసిట్ ఏర్పడడం కోసం రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే లోటే రెవెన్యూ లోటు కదా. ఎన్ని వసూలైనాయి, ఎంత వ్యయమైంది, ఒక ఐడియా ఉండాలి మనకి. దానికోసం రెవెన్యూ వసూలు ఎంత? 2,17,976 కోట్లు. ప్రభుత్వానికి ప్రస్తుతము అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వానికి సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడే రెవెన్యూ రాబడి. ఎంత రెవెన్యూ రాబడి? 2,17,976 కోట్ల రూపాయలు రెవెన్యూ రాబడి రావడం జరుగుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వానికి వచ్చే రాబడి రెవెన్యూ వసూలు, రెవెన్యూ రాబడి 2,17,976 కోట్లు. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రస్తుతం అనగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సాధారణ పరిపాలనలో భాగంగా ప్రభుత్వం చేసే వ్యయమే రెవెన్యూ వ్యయం. రెవెన్యూ వ్యయం ఎంత ఉంది ఇక్కడ? 2,51,162 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైంది. ఇక్కడ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే వ్యత్యాసమే ఏంటిది? లోటు, రెవెన్యూ లోటు. ప్రస్తుత వ్యయానికి సరిపడా ప్రస్తుత రాబడిని సాధించలేని వైఫల్యమే రెవెన్యూ లోటు. మళ్ళీ చెప్తున్నా, ప్రస్తుత వ్యయానికి సరిపడా ప్రస్తుత రాబడిని సాధించలేని వైఫల్యమే రెవెన్యూ లోటు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే వ్యత్యాసమే రెవెన్యూ లోటు. ఆ రెవెన్యూ లోటు ఎంత ఇక్కడ? 33,185.97 కోట్లు. ఇది కూడా అడిగారు మనని, శాత రూపంలో అడుగుతారు మనకి. రెవెన్యూ లోటు పర్సెంటేజ్ ఎంత? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం రెవెన్యూ లోటు శాతం ఎంతకి నమోదైంది? ఈ ప్రశ్నలు వస్తాయి. జస్ట్ మీకు ఇక్కడ రెవెన్యూ వసూలు ఎంత, వ్యయం ఎంత, వీటి మధ్యలో వ్యత్యాసం ఎంత అంటే రాబడి కన్నా వ్యయం అధికంగా జరిగిందని ఒక ఐడియా కోసం ఇది చెప్తున్నా. నెక్స్ట్ అంశం ఏంటిది అంటే ఇక్కడ ద్రవ్యలోటు అని ఉంది కదా. ద్రవ్యలోటు ఎంత ఉంది ఇక్కడ? 79,926.90 కోట్లు. అంటే 79,926 కోట్ల రూపాయలు ద్రవ్యలోటు. ద్రవ్యలోటు అంటే ఏంటిదండి? ఆర్థిక లోటు, కోశ లోటు, ఫిజికల్ డెఫిసిట్. ప్రభుత్వము 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో నూతనంగా తీసుకునే రుణాల మొత్తాన్నే కోశలోటు, ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఈ ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? నూతనంగా తీసుకునే రుణాల మొత్తం ఎంత? 79,926.90 కోట్లు. ఇది కూడా శాత రూపంలో ఎంత? 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ ద్రవ్యలోటు ఎంత శాతానికి నమోదైంది?
అనే క్వశ్చన్ వస్తుంది. అంటే రెవెన్యూ లోటు వ్యత్యాసము, ద్రవ్య లోటు ఎంత, వీటికి సంబంధించిన అంశాలు తెలిస్తే అప్పుడు శాత రూపంలో ఎంత ఉంటుందని ఒక ఐడియా వస్తుంది. మనం ఆల్రెడీ బడ్జెట్కి సంబంధించిన క్లాస్లో రెవెన్యూ లోటు ఎంత, ద్రవ్య లోటు ఎంత, ప్రాథమిక లోటు ఎంత అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గత సంవత్సర బడ్జెట్ సవరించిన అంచనాలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సర బడ్జెట్ అంచనాల ప్రకారము రెవెన్యూ లోటు ఎంత తగ్గుదల నమోదైంది, ప్రాథమిక లోటు ఎంత తగ్గుదల నమోదైంది, ద్రవ్య లోటు ఎంత తగ్గుదల నమోదైంది, వాటికి సంబంధించిన వివరాలు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మనకి 3,22,359 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఈ బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ వసూలు, మూలధన వసూలు ఇవన్నీ రాబడి ఉంది కదా. ఈ రాబడి మార్గాలు ఉంటాయి కదా. ఈ రాబడి మార్గాలు వేటి ద్వారా రూపాయి రాక వచ్చింది, ఈ మొత్తం జమ కావడం కోసం వచ్చిన రాబడియే మూలధన వసూలు, రెవెన్యూ వసూలు. ఈ రెవెన్యూ వసూళ్ళ ద్వారా ఏమేమి మార్గాలు ఉన్నాయి, మూలధన వసూళ్ళ ద్వారా ఏమేమి మార్గాలు ఉన్నాయి, వీటి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. పదే పదే తరచుగా అడుగుతున్న ప్రశ్నలు. 2024 నవంబర్ 17-18 తెలంగాణలో నిర్వహించిన టీజీపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామ్లో కేంద్ర బడ్జెట్ గురించి ప్రశ్న వచ్చింది. ఏమని? కేంద్ర బడ్జెట్కి సమకూరే ఆదాయానికి రాబడి మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. అంటే బడ్జెట్లో రాబడి మార్గాలు ఉన్నాయి కదా, రెవెన్యూ వసూలు, మూలధన వసూలు, ఈ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించాలి. దాంట్లో ఏముంటే పన్నులు, పన్నేతర, రుణాలు, రుణాల పునర్వసూళ్ళు, పెట్టుబడుల ఉపసంహరణ, వీటికి సంబంధించిన అంశాలు ఉంటాయి కదా. అవి ఏంటేంటి? పన్నుల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుందా, పరోక్ష పన్నుల ద్వారా ఎక్కువ వస్తుందా, ఈ అంశాలన్నిటి ఒక ఆర్డర్లో రాయాలి. అదే క్వశ్చన్ మనకి డైరెక్ట్ తెలంగాణలో వచ్చిన ప్రశ్న అది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్కి సమకూరే ఆదాయ మార్గాల వరుస క్రమాలను చూద్దాం ఒకసారి. అవి ఏంటివి అంటే రూపాయి రాక. ఇప్పుడు ఇంతసేపు మనం మాట్లాడుకున్న బడ్జెట్ ఉంది కదా, ఇప్పుడు 3,22,359 కోట్ల రూపాయలు ఉంది కదా బడ్జెట్. ఈ బడ్జెట్ని మనము ఒక రూపాయిగా పరిగణిస్తే ఒక రూపాయికి ఎంత? 100 పైసలు. ఒక రూపాయికి ఎంత? 100 పైసలు. ఇప్పుడు ఈ ఒక రూపాయి నిండాలి అని అంటే రాబడి మార్గాలు 100 పైసలు నిండాలి. ఈ 100 పైసలు ఒక్కొక్క మార్గం ద్వారా ఎన్నెన్ని పైసలు వస్తున్నాయి అని చెప్పి మనం రాబడి మార్గాలను కనుక్కోవాలి. ఈ మొత్తం బడ్జెట్ని మనం ఇప్పుడు ఒక రూపాయిగా పరిగణించి పైసల్లో రూపాయి రాక ఏ విధంగా ఉంది, వాటికి సంబంధించిన అంశాల గురించి మనం చూస్తే, రూపాయి రాక 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమకూరే ఆదాయ మార్గాల గురించి మాట్లాడుతున్నాం. రూపాయి రాక ఏ విధంగా ఉంది ఈ అంశం చూస్తే, పైసల్లో పన్నుల ద్వారా ఆదాయము 34 పైసలు అంట. పన్నుల ద్వారా ఆదాయము అని అంటే మనం ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పన్నులేంటివి? రాష్ట్ర స్వంత పన్ను రాబడి, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా, రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా 34 పైసలు అంటున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది 34 పైసలు. స్టేట్ ఓన్ ట్యాక్స్, రాష్ట్ర సొంత పన్ను రాబడి అని అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఉన్న పన్నులు ఏంటేంటివి అవి కూడా చూడాలి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే పన్నులు ఏంటేంటివి? ఫస్ట్ ఎస్జిఎస్టి, నెక్స్ట్ ఏంటిది? సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, మోటార్ వెహికల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, అంటే రాష్ట్ర స్వంత పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 34 పైసలు ఉన్నాయి కదా. ఆ పన్నులు ఏంటేంటి? రాష్ట్ర సొంత పన్ను రాబడి, జిఎస్టీ ద్వారా, సేల్స్ ట్యాక్స్ ద్వారా, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ ద్వారా, మోటార్ వెహికల్ ట్యాక్స్ ద్వారా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ద్వారా, వీటన్నిటిని కలిపితేనే రాష్ట్ర స్వంత పన్ను రాబడి అంటాం. ఏమంటాం? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. రాష్ట్ర సొంత పన్ను రాబడి అని పిలిచేదే జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, మోటార్ వెహికల్ ట్యాక్స్,
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, వీటన్నిటిని కలిపితేనే వచ్చేదే రాష్ట్ర సొంత పన్ను రాబడి. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం 34 పైసలు. అదేవిధంగా బహిరంగ మార్కెట్ రుణాలు ఇతర అప్పులు, బహిరంగ మార్కెట్ రుణాలు ఇతర అప్పులు ఇందాక మనం చూసినాం కదా, ఇక్కడ ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలు ద్రవ్యలోటు అంటున్నాం కదా. ఈ ద్రవ్యలోటు ఏంటిది? ఈ ఆర్థిక సంవత్సర బడ్జెట్లో నూతనంగా తీసుకున్న రుణాల మొత్తమే కదా ద్రవ్యలోటు. ఈ రుణాలు ఏంటివి? మార్కెట్ రుణాలు, బహిరంగ మార్కెట్ రుణాల ద్వారా తీసుకున్న ఆదాయమే 79,926 కోట్ల రూపాయలు. ఈ 79,926 కోట్ల రూపాయల ఈ బహిరంగ మార్కెట్ రుణాలు ఉన్నాయి కదా, ఈ బహిరంగ మార్కెట్ రుణాలు ఇతర అప్పులు కలిసి ఎంత? ఇక్కడ 32 పైసలు. మనం పైసల్లో రూపాయి రాకగా మొత్తం బడ్జెట్ను ఒక రూపాయికి పరిగణించి తీసుకుంటున్నాం కాబట్టి ఈ రుణాల ద్వారా వచ్చేది బహిరంగ మార్కెట్ రుణాలు ఇతర అప్పుల ద్వారా 32 పైసల రూపాయల ఆదాయము అనేది మనకి సమకూరుతుంది. నెక్స్ట్ కేంద్ర పన్నుల్లో వాటా. కేంద్ర పన్నుల వాటా ఎంత? 18 పైసలు అంట. కేంద్ర పన్నుల్లో వాటా 18 పైసలు. కేంద్ర పన్నులు అంటే ఏ పన్నులు? కేంద్ర ప్రభుత్వము విధించే పన్నులు 5 రకాల పన్నులు ఉంటే అందులో ఒక రకమైన పన్ను ఏంటిది? కేంద్రమే పన్ను విధిస్తుంది, కేంద్రమే పన్ను వసూలు చేస్తుంది. ఈ వచ్చిన రాబడిని ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘము కేంద్రానికి కొంత శాతము, రాష్ట్రాలకు కొంత శాతం నిధులు కేటాయించడం జరుగుతుంది. కేంద్రం పన్ను విధించి వసూలు చేసి వచ్చిన ఆదాయాన్ని కేంద్ర ఆర్థిక సంఘము కేంద్రానికి కొంత శాతము, రాష్ట్రాలకు కొంత శాతాన్ని వాటాలను కేటాయిస్తుంది. ఈ రాష్ట్రాలకు కేటాయించిన వాటాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఇప్పుడు మనకి 15వ ఆర్థిక సంఘం ప్రకారం, 15వ ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు కేటాయించిన శాతం ఎంత? 41%. 1% జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కేటాయించడం జరిగింది. ఈ 41%లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది కదా, రాష్ట్రాలకు 41% అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా కేటాయింపులు ఉంటాయి కదా. ఈ కేటాయింపులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక సంఘం పంచబడిన పన్నుల్లో, కేంద్ర పన్నుల్లో ఆ 41%లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఎంత అంటే 18 పైసలు. అంటే రూపాయి రాకలో భాగంగా 18 పైసలు కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా 18 పైసల ఆదాయం సమకూరుతుంది ఒక రూపాయిలో. అదేవిధంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే ఆర్థిక సంఘం కొన్ని రాష్ట్రాలకు మరియు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు గ్రాంట్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్లు అని ఎందుకు అంటున్నానంటే మనకి 15వ ఆర్థిక సంఘం రెవెన్యూ లోటు అధికంగా ఉన్న రాష్ట్రాలకు మాత్రమే రెవెన్యూ లోటు గ్రాంట్లు ఇచ్చింది. ఆ రెవెన్యూ లోటు గ్రాంట్లలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. అదేవిధంగా విపత్తు నిర్వహణ గ్రాంట్లు, డిసాస్టర్ గ్రాంట్స్, స్థానిక స్వపరిపాలన సంస్థల గ్రాంట్లు అంటే స్థానిక సంస్థల గ్రాంట్లు, రెవెన్యూ లోటు గ్రాంట్లు, విపత్తు నిర్వహణ గ్రాంట్లు, స్థానిక సంస్థల గ్రాంట్లు, నిర్దిష్ట రంగాల గ్రాంట్లు, ఇట్లా గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయము 10 పైసలు. నెక్స్ట్ ఏంటిది? పన్నేతర ఆదాయం. పన్నేతర ఆదాయం ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుంది? 6 పైసల ఆదాయం సమకూరుతుంది. ఫస్ట్ పన్నుల ద్వారా వచ్చే ఆదాయము 34 పైసలు. ఈ ఆర్డరే డైరెక్ట్ క్వశ్చన్ మనకి తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 3 ఎగ్జామ్లో కేంద్ర బడ్జెట్కి సమకూరే ఆదాయాల రాబడి మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి. సేమ్ యాస్టీస్ మనం ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమకూరే ఆదాయ మార్గాల యొక్క వరుస క్రమాన్ని గుర్తించనే క్వశ్చన్ వచ్చినప్పుడు పన్నుల ద్వారా ఆదాయము, సెకండ్ ప్లేస్లో బహిరంగ మార్కెట్ ద్వారా వచ్చే ఆదాయము, మార్కెట్ రుణాల ద్వారా, తర్వాత నెక్స్ట్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా, గ్రాంట్ ఇన్ ఎయిడ్, పన్నేతర ఆదాయం. అంటే ఫస్ట్ ప్లేస్లో ఏంటిది? పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, సెకండ్ బహిరంగ మార్కెట్ రుణాలు, నెక్స్ట్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా 3వ స్థానము, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 4వ స్థానము. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది 3, ఇది 4, ఇది 5th. ఈ ఆర్డర్ చూడాలి.
ఆరోహణ క్రమంలో అమర్చండి, అసెండింగ్ ఆర్డర్. అవరోహణ క్రమంలో అమర్చండి, డిసెండింగ్ ఆర్డర్. ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తాయి. డిసెండింగ్ ఆర్డర్ అంటే పన్నేతర ఆదాయం, గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల రాష్ట్రాల వాటా, రుణాలు, అప్పులు, బహిరంగ మార్కెట్ రుణాలు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. లేకుంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఇట్లా చూసుకోవాలి. ఈ క్వశ్చన్ అడిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనిపైన మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే, ఇప్పుడు ఇంతసేపు రూపాయి రాక మొత్తం బడ్జెట్లో వేటి నుంచి ఆదాయం వస్తుంది, అది పైసల్లో చూసినాం. ఇప్పుడు రూపాయి చెల్లింపులు ఉంటుంది కదా, అది కూడా చూడాలి కదా. అదేంటిది? రూపాయి వెళ్ళడం, రూపాయి వ్యయం చేయడం. వడ్డీలకు ఎంత వెళ్తున్నాయి? 18 పైసలు వెళ్తున్నాయి. ప్రభుత్వం గతంలో చేసిన అప్పులకు చెల్లించే వడ్డీ చెల్లింపులకు 18 పైసలు వెళ్తున్నాయి. సంక్షేమం కోసము 18 పైసలు. సంక్షేమం కోసం 18 పైసలు అంటే సంక్షేమ పథకాలు కానీ, పెన్షన్స్ కానీ, మళ్ళీ దీంతో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో భాగంగా సంక్షేమం కోసం ఆహార ధాన్యాల సప్లైలు కానీ, వీటన్నిటి కోసం ఎంత? 18 పైసలు. వడ్డీలకు 18 పైసలు. విద్యకి ఎంత? విద్యకు 11 పైసల ఆదాయం వ్యయం చేయడం జరుగుతుంది. ఆరోగ్యానికి 6 పైసలు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 6 పైసలు. నీటి వనరులకు 5 పైసలు. పురపాలికలు పట్టణాభివృద్ధికి 4 పైసలు. వ్యవసాయానికి 4 పైసలు. రవాణా రోడ్డు భవనాలకు 3 పైసలు. ఇతరులు అదర్స్ ఎంత? 25 పైసలు. ఇవి చూసుకోవాలి. వడ్డీలకు అధికంగా వడ్డీలకు అవుతుంది, సంక్షేమానికి అవుతున్నాయి. విద్యకు 11 పైసలు, ఆరోగ్యానికి 6 పైసలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 6 పైసలు, నీటి వనరులు 5 పైసలు, పురపాలికలు పట్టణాభివృద్ధికి 4 పైసలు, వ్యవసాయంకు 4 పైసలు, రవాణా రోడ్డు భవనాలకు ఎంత? 3 పైసలు. ఈ రాబడి మార్గాలు అయితే ఫోకస్ చేయాలి మనం. ఈ రాబడి మార్గాలు చూసుకోవాలి. స్టేట్ ఓన్ ట్యాక్స్లో ఏమేమి ఉంటాయి? స్టేట్ ఓన్ ట్యాక్స్లో ఏమేమి ఉన్నాయి? ఎస్జిఎస్టీ, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, మోటార్ వెహికల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ. ఈ ట్యాక్స్లు అన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ అంశం ఏంటిదంటే, సెక్టార్ వైజ్ అలొకేషన్స్. బడ్జెట్ కేటాయింపుల్లో సెక్టార్ వైజ్గా ఏ విధంగా ఉన్నాయి 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో అంటే, సోషల్ సర్వీసెస్కి 43%, సాంఘిక సేవలకి 43%, జనరల్ సర్వీసెస్కి సాధారణ సేవలకేమో 31%, ఎకనామిక్ సర్వీసెస్కి ఎంత? ఆర్థిక సేవలకు 26% కేటాయింపులు చేయడం జరిగింది. ఈ ఎకనామిక్ సర్వీసెస్లో భాగంగా రూరల్ డెవలప్మెంట్కి, గ్రామీణాభివృద్ధికి ఎంత? 5.86%. మొత్తంగా ఎకనామిక్ సర్వీసెస్కి ఎంత? 26%. ఈ 26%లో గ్రామీణాభివృద్ధికి 5.86% కేటాయింపులు, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోలు, నీటిపారుదల వసతులకు ఎంత? 5.59%. ఎకనామిక్ సర్వీసెస్లో ఈ ఉన్న నిధులు ఏ రంగాలకు అధికంగా కేటాయించారు, వాటిని గుర్తించనే క్వశ్చన్ కూడా రావచ్చు. ఫస్ట్ ఏంటిది? గ్రామీణాభివృద్ధికి. సెకండ్ ఏంటిది? ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్. నెక్స్ట్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ ఎంత? 4.40% కేటాయింపులు చేశారు. అదేవిధంగా ఎనర్జీకి ఎంత శాతం కేటాయించారు? ఇక్కడ 4.22% ఎనర్జీకి కేటాయించారు. ట్రాన్స్పోర్ట్కి ఎంత? ఇక్కడ 3.09% ట్రాన్స్పోర్ట్ రవాణాకి. జనరల్ ఎకనామిక్ సర్వీసెస్కి ఎంత? 2.09%. ఎకనామిక్ సర్వీసెస్లో భాగంగా వేటి కేటాయింపులు చేశారో వాటిని గుర్తించండి అని అంటే, గ్రామీణాభివృద్ధికి, ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్కి, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ కోసము, ఎనర్జీ కోసము, ట్రాన్స్పోర్ట్, జనరల్ ఎకనామిక్ సర్వీసెస్. ఈ అంశాలు చూసుకోవాలి. మొత్తం బడ్జెట్ కేటాయింపులలో ఎకనామిక్ సర్వీసెస్కి ఎంత శాతం కేటాయించారు? 26%. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా సోషల్ సర్వీసెస్కి బడ్జెట్లో ఎంత కేటాయింపులు చేసిర్రు? 43% కేటాయింపులు చేసిర్రు. ఈ 43% సోషల్ సర్వీసెస్లో ఏ అంశాలు ఉన్నాయి? వెల్ఫేర్, సంక్షేమానికి ఎంత? 16.25%. సోషల్ సర్వీసెస్లో భాగంగా పెద్దపీట దేనికి వేసిర్రు? సంక్షేమానికి. ఎంత? 16.25%. జనరల్ ఎడ్యుకేషన్, సాధారణ విద్యకి ఎంత? 10.80% సాధారణ విద్య కేటాయించారు. నెక్స్ట్ హెల్త్, ఆరోగ్య రంగానికి ఎంత కేటాయించారు? 5.98% ఆరోగ్య రంగానికి. అర్బన్ డెవలప్మెంట్, పట్టణాభివృద్ధికి ఎంత? 4.30% పట్టణాభివృద్ధికి. అదేవిధంగా హౌసింగ్కి, గృహాల కోసం ఎంత? 1.96% అనేది కేటాయించడం జరిగింది. సాధారణ సోషల్ సర్వీసెస్, సాంఘిక సేవల్లో భాగంగా
మనకి 43% బడ్జెట్లో కేటాయింపులు చేస్తే సాంఘిక సేవల్లో ఏ అంశాలు ఉన్నాయి? వెల్ఫేర్ ఉంది, జనరల్ ఎడ్యుకేషన్ ఉంది, హెల్త్ ఉంది, అర్బన్ డెవలప్మెంట్ ఉంది, హౌసింగ్ ఉంది. ఈ అంశాలకు ఎంతెంత కేటాయించారు? వెల్ఫేర్కి 16.25, జనరల్ ఎడ్యుకేషన్కి 10.80, హెల్త్కి 5.98, అర్బన్ డెవలప్మెంట్కి 4.30, హౌసింగ్కి 1.96%. ఈ అంశాలను చూసుకోవాలి. నెక్స్ట్ బడ్జెట్లో భాగంగా నెక్స్ట్ అంశం ఏంటిదంటే స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ద్వారా రాష్ట్ర సొంత పన్ను రాబడి అంటున్నాం కదా. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఏ పన్నులు ఉన్నాయి? రాష్ట్ర SGST, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, మోటార్ వెహికల్ ట్యాక్స్, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటికి సంబంధించిన మొత్తమే స్టేట్ ఓన్ ట్యాక్స్, రాష్ట్ర సొంత పన్ను రాబడి అని పిలుస్తాం. ఈ రాష్ట్ర సొంత పన్ను రాబడి 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత నమోదవుతుంది ఇక్కడ అంటే 1,09,007 కోట్ల రూపాయలు రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా సమకూరే ఆదాయము. నెక్స్ట్ స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, రాష్ట్ర పన్నేతర రాబడి. పన్నేతర రాబడి ఎంత నమోదైంది ఇక్కడ? 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారము 19,119 కోట్ల రూపాయలు. ఎంత? 19,119 కోట్ల రూపాయలు 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర రాబడి మార్గం 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత? 19,119 కోట్ల రూపాయలు. నెక్స్ట్ ఏంటిది? షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అండ్ డ్యూటీస్. ఇది కూడా చూస్తే కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా ఎంత? ఆ అంశాలకు సంబంధించిన వివరణ కూడా ఒకసారి చూస్తే మనము 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్లో కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా, ఏ రాష్ట్రము? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర పన్నుల్లో ఎంత శాతం వాటా వస్తుందో ఆ వాటానే ఎంత? 57,566 కోట్లు. 57,566 కోట్ల రూపాయలు కేంద్ర పన్నుల్లో రాష్ట్రం యొక్క వాటా. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం 15వ ఆర్థిక సంఘం ప్రకారము కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల యొక్క వాటా 41%, 1% జమ్మూ కాశ్మీర్ అని మాట్లాడుకున్నాం కదా. ఆ 41%లో ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయించారు 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను అంటే 57,566 కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది అని చెప్పి మనకి బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఈ అంశాల గురించి కూడా చూడాలి. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే రాష్ట్ర సొంత పన్ను రాబడి, పన్నేతర రాబడి, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వచ్చే వాటా ఎంత? ఆదాయం ఎంత? 57,566 కోట్లు. అదే 19,119 కోట్లు ఏంటిది? పన్నేతర ద్వారా వచ్చే ఆదాయం. వీటికి సంబంధించిన అంశాలపైన మనం ఫోకస్ చేయాలి. నెక్స్ట్ బడ్జెట్కి సంబంధించిన అంశాల గురించి తర్వాత క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విష్ణు IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్.